పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా తెలియపరచబడింది. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలా తప్పించుకుందు అంటూ పరిశుద్ధుని పౌలు చెప్తున్నారు. మరి ఈరోజు 2025 సంవత్సరం మార్చి నెల 17వ తారీఖు ఈ క్రీస్తు ప్రభు శ్రమల దినాలు ధ్యానం చేసుకున్నటువంటి 11వ రోజుగా మనం స్మరించుకుంటున్నాం. ఈ 11వ రోజుని ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తెప్పించుకుంటావంటూ ఈ బలమైన మాట తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినటువంటి రక్షణ దినాలని ప్రార్థన పరంగా, విశ్వాసపరంగా మరి దేవుని వాక్యంతో జీవించే ఆ భక్తిని మనం నెలకొల్పుకోవాలి. అందుకే ఈ వాక్యం గొప్ప రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో క్రీస్తు శ్రమల దినాన్ని ధ్యానం చేసుకున్నటువంటి ఈ గొప్ప తరుణంలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్కుతో నింపబడి, ప్రార్థన శక్తితో నింపబడి, దేవుని యొక్క రక్షణను సమీపంగా మనకిచ్చిన రక్షణను పొందటమే దేవుని యొక్క ఆశయం. మరి ఈ యొక్క సంవత్సరంలో ఈ 2025 సంవత్సరంలో మార్చి నెల 17వ తారీఖు సోమవారం, అది 11వ రోజుగా స్మరించుకుంటున్నాం. ఈ గొప్ప మాటలు నిర్లక్ష్యం అనేటువంటి ఆ స్వభావం మనలో లేకుండా రక్షణ అంటే దేవుడిని, ఆ ప్రభుని ధరించుకుంటూ దేవుని బిడ్డలకు జీవించే ఆ భాగ్యం దయచేయమని మనసారా ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవుడు మేము మీ కుటుంబాల్ని క్రీస్తు ప్రభు శ్రమల దినాల్లో దీవించి కాచి కాపాడుగాక. గాడ్ బ్లెస్ యూ.